నెల్లూరు నగరంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లా అధ్యక్షులు నియామక ప్రక్రియలో భాగంగా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్ నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ హసన్ మౌలానా, పీసీసీ అబ్జర్వర్లు శ్రీనివాసులరెడ్డి, బుల్లిబాబు, కమలాకర్ రావు తదితరులు పాల్గొని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా నియామకం కొరకు నెల్లూరు జిల్లాలోని ప్రతి నియోజకవర్గం, మండల స్థాయి నుంచి అభిప్రాయ సేకరణలో భాగంగా అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా అబ్జర్వర్ హసన్ మౌలానా మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు అభిప్రాయాలు దరఖాస్తులు సేకరించి రాష్ట్ర నాయకత్వానికి అందించి డిసెంబర్ 15 తేదీలోపు జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తారని, తదనంతరం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి, సిటీ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సురేష్, బాలా సుధాకర్, ఫయాజ్ షీనన్న, మోహన్ రావు, డీసీసీ ప్రెసిడెంట్ పజులు, సంజయ్ తదితరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తదనంతరం మీడియాతో మాట్లాడారు. As far as नेल्लोर is concerned, नेल्लोर में जितना भी असेंबलीज है वहाँ पे हम लोग मीटिंग रखा है. We will speak to every cadre, दलित और sometimes हम लोग we are searching for good DCC president. He may not fall into that criteria, but all the cadres are telling ये अच्छा आदमी है, इसको रख के हम चला सकते. बस भी उसका कम्युनिटी कम होगा, लेकिन उसका नाम अगर ज्यादा आएगा तो कोई कैडर लीडर बनेगा. तो नियम बहुत है, लेकिन नियम को भी हम फॉलो करेंगे और कैडर का जो जिनकी मांग है, जो बात की सुन हम लोग सुनेंगे. కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అబ్జర్వర్ గా మన జిల్లాకి సర్వ సంఘటన్ సిరిజాన్ అభియాన్ అనే కార్యక్రమం సంబంధించి ఏఐసిసి అబ్జర్వర్ గా ఆసం మౌలానా గారు మన జిల్లాకు రావడం జరిగింది. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీడు ఉన్నట్టు సంస్థాగత నిర్మాణ కార్యక్రమం తెలుగులో ఇందాక నేను హిందీలో చెప్పాను మీకు. దాన్ని ఏఐసిసి గైడ్ లైన్స్ ప్రకారం అహ్మదాబాద్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏఐసిసిలో మల్లికార్జున ఖార్గే, రాహుల్ గాంధీ అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా కింద స్థాయి నుంచి అందరు అభిప్రాయాలు తీసుకొని జిల్లా కాంగ్రెస్ ని జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఉండాలి, సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎవరు ఉండాలని సంస్థాగతంగా కింద లోయర్ క్యాడర్ నుంచి నాయకులు, పిసిసి మెంబర్ల నుంచి మండల ప్రెసిడెంట్లు, జిల్లా కార్యవర్గ సభ్యులు, ఆల్ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ అధ్యక్షులు, వాటిలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ, మహిళా అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ఏఐసిసికి సబ్మిట్ చేస్తారు. దీంట్లో ఎటువంటి ట్రాన్స్పరెన్సీగా జరుగుతాయి కార్యక్రమం తప్ప వాళ్ళు స్వయంగా వాళ్ళ ఖర్చులతో
వాళ్ళ కార్లు వేసుకొని వచ్చి ప్రతి జిల్లాలో, రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరుగుతుంది ఈ కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు మన జిల్లాకు రావడం జరిగింది. దాంట్లో ఇది ఎమ్మెల్యే, ప్రజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్చర్ ఎమ్మెల్యే, చాలా యంగ్స్టర్, చాలా డైనమిక్, స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. వెరీ నైస్ పర్సన్. కాంగ్రెస్ ఆర్గనైజేషన్ లెవెల్లో కార్యకర్త పడే కష్టాలన్నీ కూడా చవి వచ్చినటువంటి ఈజ్ ఎ లీడర్. అటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మనకు వేయడం చాలా సంతోషంగా నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి తరఫున వెల్కమ్ చెప్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం యొక్క పూర్వపరాలు కూడా నేను కూడా చెప్తున్నాను. నేను సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మీ అందరికి కూడా తెలుసు. ఎవరు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉండదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా పార్టీకి పనిచేసి పార్టీలో క్రమశిక్షణతో పనిచేసే వాళ్ళు ప్రతి ఒక్కరూ జిల్లా పార్టీని నడిపించగలిగే స్తోమత కలిగేవాళ్ళు ఎవరైనా ఉండి మీరు ఆ కార్యక్రమాన్ని అప్లికేషన్ ఇస్తే మీ గురించి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా అడగడం జరుగుతుంది. అడిగిన తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని అఖిల భారత స్థాయిలోకి పంపిస్తారని చెప్పి నేను మనవి చేస్తున్నాను. You cannot tell that Nellore did not make minister. Even one minister is well connected with my family also. So Nellore is already there in the Andhra politics. Inevitable zone is Nellore. Now we will make it more strong because Congress voters are basically mostly from Nellore, which day by day is the ratio is coming down because of some wrong decisions. Now cadre decision is going to become AICC decision. Now cadre जो भी बोलेगा वही AICC decision लेगा. It is a very big transitional shift in Congress party. अभी कांग्रेस में आपका पास आए because Congress is a very long party, more than 130 years party. But now we are speaking to the cadre to make new changes. ये जो change है 100% नेल्लोर में कांग्रेस को मजबूत करेगा और नेल्लोर से जो भी कांग्रेस लीडर्स आगे बढ़ेगा उसका भी बहुत नजर एआईसीसी में मिलेगा. उसके लिए हम भी बोल देंगे क्योंकि नेल्लोर हम जानता है इज अ वेरी पावरफुल कांग्रेस एरिया. Plenary session has taken decision to go to the cadres, ask for the cadres report and give cadres the cadre friendly, cadre needed leader in every district. So, Honorable President of Congress Committee, Mallikarjun Kharge ji, Leader of Opposition Rahul Gandhi ji, Congress Sangathan General Secretary K.C. Venugopal ji, they have asked all observers to go to these places and speak one-to-one with even Karyakartas. Even with Karyakartas one-to-one. उनका माइंड में जो भी है उसको ले लो और आके यहाँ पे ठीक से नाम दो किसको आप डीसीसी प्रेसिडेंट बनना है. कांग्रेस पार्टी इज मेकिंग द संगठन स्ट्रांग और ये जो प्रोसेस है आज से लेके 5 तारीख में खत्म होगा. 9 तारीख से लेके 15 तारीख दिसंबर 15 तारीख के पहले कौन नया डीसीसी प्रेसिडेंट बनेगा बोल के नया नाम आ जाए. तो ये पूरा प्रोसेस एक ओपन प्रोसेस है जिसका भी बारे में आप बात करना चाह रहे हैं और उसको कई को यहाँ पे डीसीसी प्रेसिडेंट बनना है. वो बनने से अपन का कार्यकर्ता लोग कैसा काम करेगा, काम आगे कैसा बढ़ेगा, ये सब बात करने के लिए हम आए हैं. तो 1-to-1 के बाद 100% जो कैडर्स लीडर है वो डीसीसी प्रेसिडेंट बने. एंड राहुल गांधी जी ये जो एआईसीसी प्लीनरी सेशन में जो भी डिसीजन लिया है वो ऑर्गेनाइजेशन डिसीजन में ये बहुत बड़ा डिसीजन होगा और आगे आंध्र प्रदेश में कांग्रेस पार्टी को और मजबूत करने के लिए पहले तो मजबूत था और भी और मजबूत करने के लिए एक नया कार्यक्रम राहुल गांधी ने निकाला. इसके लिए आप लोग यहाँ पे आए हैं. तो वी विल सी टू दैट द न्यू डीसीसी प्रेसिडेंट, कैडर बेस्ड डीसीसी प्रेसिडेंट विल कम सून. थैंक यू. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.